ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడని అపోస్తులుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటారు. ఒకరోజు స్కూల్లో టీచరు అడుగుతుంది పిల్లల్ని, పెద్ద అయిన తర్వాత నీవేమవుతావని. ఒక పిల్లవాడిని అడిగినప్పుడు వాడు చెప్పాడు కదా నేను డాక్టర్ అవుతానని. ఇంకొకడిని అడిగినప్పుడు వాడు చెప్పాడు కదా నేను సైంటిస్ట్ని అవుతానని. ఇంకొక పిల్లవాడిని అడిగినప్పుడు వాడు చెప్పాడు కదా నేను పోలీస్ అవుతానని. ఒక పిల్లోడు మాత్రం తను చెప్తున్నాడు కదా నేను పెద్ద అయిన తర్వాత దేవునికి మహిమకరంగా బ్రతుకుతాను అని మొదటి మాట చెప్పాడు. రెండో మాట, నేను తల్లిదండ్రులకి సంతోషపెట్టే బిడ్డగా నేను ఉంటాను అన్నాడు. మూడవ మాట ఏంటంటే సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటాను అని 3 మాటలు చెప్పాడండి. ఈ ఉదయకాల సమయంలో ఈ 3 మాటల గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ తెచ్చే బిడ్డలముగా బ్రతకాలి. అసలు ఎలా బ్రతుకుతాం దేవునికి మహిమ తెచ్చే బిడ్డలముగా? ఆయనకి ఇష్టమైన పనులు చేసినప్పుడు. అందుకే లూకా సువార్తలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఈ భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము అని. మరి దేవునికి ఇష్టంగా ఎలా బ్రతుకుతాం? దేవునికి ఇష్టమైన పనులేంటి? ఆయనతో సహవాసం చేయటం దేవునికి ఇష్టం. మరి దేవుడు మనిషితో సహవాసం చేయాలని ఇష్టపడ్డాడు కాబట్టి పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చాడు. మరి మనిషి ఎవరితో సహవాసం చేస్తున్నాడు? ఎవరితో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు? దెయ్యముతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడేమో మనుషులతో సహవాసం చేయటానికి ఇష్టపడ్డాడు. మనిషి ఏమో దెయ్యంతో సహవాసం చేయటానికి ఇష్టపడుతుంది. అందుకే ఆదాము అవ్వ దగ్గరికి ప్రతి చల్లపూట 3 గంటల సమయంలో వాళ్ళతో సహవాసం చేయటానికి వచ్చేవాడు దేవుడు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవునితో సహవాసం చేస్తే మనకు మేలు, అలాగే నెమ్మది కలుగుతుందని యోబు భక్తుడు చెప్తున్నాడు. దేవునితో సహవాసం చేస్తే మనకు మేలు, అలాగే నెమ్మది. మరి దేవుణ్ణి విడిచి దుష్టులతో సాంగత్యం చేసేవారముగా మనం ఉండకూడదు. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుందని మార్కు సువార్తలో రాయబడి ఉన్నది. దుష్టులకు నెమ్మది ఉండదు. మంచివాడు తాగుబోతుడితో సహవాసం చేస్తే మంచివాడు కూడా తాగుబోతుగా మారిపోతాడు. ఒక మంచివాడు తిరుగుబోతుతో సహవాసం చేస్తే వాడు తిరుగుబోతుగా మారిపోతాడు. మరి ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేస్తే దేవుని పోలికగా అతడు మారిపోతాడు. కాబట్టి దేవునితో సహవాసం చేసే వారముగా మనం ఉండాలి. ఈ లోక స్నేహము దేవునికి వైరం. లోకంతో సహవాసం చేసే వారముగా మనము ఉండకూడదు. ఈ లోకంలో మనం చాలామందిని చూస్తే వాళ్ళకి నెమ్మది ఉండట్లేదు, శాంతి ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి విడిచి దుష్టులతో సాంగత్యము చేయటం వలన. అందుకే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 22వ వచనములో చూస్తే దుష్టులకు నెమ్మది ఉండదంట. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే. మరి సముద్రాన్ని మనం చూసినట్లయితే సముద్రం ఎప్పుడూ నెమ్మదిగా ఉండదు. సముద్రంలో ఎంతో సంపద ఉంది, మత్స్య సంపద ఉంది. అలాగే సముద్రపు అడుగు భాగాల్లోకి వెళ్తే ముత్యాలు దొరుకుతాయి కదండి. మరి కానీ సముద్రానికి అన్నీ ఉన్నాయి, కానీ సముద్రము యొక్క జీవితంలో నెమ్మది లేదు. మన జీవితంలో కూడా అన్నీ ఉంటాయి, కానీ కొన్నిసార్లు మన జీవితంలో నెమ్మది ఉండదు. ఎన్ని ఉన్నా దేవుడు లేని జీవితము 0. మనము ఈ భూమి మీద బ్రతికినంత కాలము దేవునితో సహవాసం చేసేవారముగా, దేవునికి ఇష్టమైన పనులు చేసేవారముగా, దేవునికి మహిమ తెచ్చే బిడ్డలముగా మనము బ్రతకాలి. ఆమేన్. రెండో మాట చూస్తే తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. తల్లిదండ్రుల్ని సంతోషపెట్టే వారముగా మనం ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. పిల్లలు చెప్పిన మాట విన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి ఏం కావాలన్నా కొనిస్తారు కదండి. మరి అలాగే తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించే మన దేవుడు మాట మనం విన్నప్పుడు
మనం ఏం కావాలో సమస్తము సమకూరుస్తాడు. కాబట్టి దేవునికి విధేయత కలిగి మనము జీవించాలి. మూడవదిగా మనం చూస్తే సమాజానికి ఆశీర్వాదకరంగా బ్రతకాలని ఆ పిల్లవాడు చెప్పాడు. నిజమే, మార్కు ప్రయోజనకరమైన వాడు, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మనం కూడా సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎప్పుడు నేను నా పిల్లలు అని స్వార్థభక్తి చేయకుండా మనం పొందుకున్న మేలు అనేకులు పొందుకోవాలి అంటే మనము కూడా అనేకుల కొరకు ప్రార్థించే వారముగా మనము ఉండాలి. సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఏం చేసినా మనలో మనం కనపడకూడదు, కానీ మనలో దేవుని లక్షణాలు కనపడాలి. మార్కు పరిచర్యలో ప్రయోజనకరమైన వాడిగా ఉన్నాడు. మనము కూడా సంఘ పరిచర్యలో ప్రయోజనకరమైన పనులు చేస్తూ పాలిభాగస్తులుగా ఉంటూ దేవుణ్ణి మహింపరిచే వారముగా మనం ఉండాలని దేవుడు మన్నించి కోరుకుంటున్నాడు. అటు రీతిగా మన జీవితాలను ఆయత్తపరుచుకుందాం. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.